మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత అందరి నోటా కూటమి అభ్యర్థులదే విజయమనే టాక్ వినిపిస్తోందన్నారు పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర. ఇక ఆమడగూరు మండలం అలాగే జేకే కొత్తపల్లిలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు లేక యువత ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధి అవకాశాలు కల్పించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని సింధూర భరోసా ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఈ మేనిఫెస్టోలో చాలా జనాలకి ఉపయోగపడే చాలా పథకాలతో ముందుకు వచ్చారండి. ముందు చెప్పినట్టు సూపర్ 6 పథకాలు మహిళలకి 1500 రూపాయలు ఎవ్రీ మంత్ కానివ్వండి, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు కానివ్వండి, ఫ్రీ బస్సులో సర్వీసెస్ కానివ్వండి, లేదంటే 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఇలా మహిళలకి ఉపయోగపడే ఎన్నో దీనిలతో ముందుకు వచ్చారు. ఇది కాకోకుండా డ్వాక్రా గ్రూపులకి 10 లక్షల పైగా అమౌంట్ రుణం లేకోకుండా ఇస్తారండి. అది కూడా చాలా ఉపయోగకరం మహిళలకి. ఇంకా పిల్లలకి, ప్రతి బిడ్డకి ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అందరికీ 15,000 రూపాయలు చదువుకి అమ్మఒడి కింద వస్తుందండి. రైతులకి 20,000 రూపాయలు సంవత్సరానికి అందజేస్తారు. ఉద్యోగ అవకాశాలు, మన పిల్లలకి 20 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు కొత్తగా సృష్టిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు. దానికి మెయిన్ ఎగ్జాంపులే మన పెనుగొండలో వచ్చిన కియా.